హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ భానురాజ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మా బాబుకి ప్రీ బర్త్డే ఫోటోషూట్ ఎట్లా చేశాము, అలానే ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా జరిగాయి ఏంటి అనేది ఈ వీడియో ద్వారా నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూడండి. ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి. అలానే నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ప్రజెంట్ మేమైతే విజయవాడలో ఉంటున్నాం కదా, విలేజ్లో అయితే ఉండట్లేదు. మా బాబుకి అన్నప్రసన్న కానీ ఉయ్యాల వేయడం కానీ అన్నీ విజయవాడలోనే జరిగినాయి. బట్ ఫస్ట్ బర్త్డే కాబట్టి ఈ సెలబ్రేషన్స్ అయితే మేమైతే విలేజ్లోనే చేయాలి అని అయితే డిసైడ్ అయ్యామన్నమాట. సో దానికోసం అనేసి మేమైతే బాబు బర్త్డేకి 2 days బిఫోరు విలేజ్ అయితే వెళ్ళాము బయలుదేరి. ఎందుకు అంటే ఇంకా ముందే వెళ్దాం అనుకున్నాం, కానీ మా హస్బెండ్కి ఎక్కువ లీవ్స్ లేకపోవడం వల్ల సో 2 days బిఫోర్ వెళ్ళామన్నమాట. 2 daysలో మాకు వర్క్స్ కంప్లీట్ అవుతాయో లేదో, బర్త్డే ఎలా జరుగుతుందో ఏంటో అని టెన్షన్తో అయితే వెళ్ళామన్నమాట. కానీ చాలా సింపుల్గా చాలా గ్రాండ్గా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే జరిగిందనే చెప్పాలి. మా బాబు బర్త్డే వచ్చేసి January 20, బట్ మేము విలేజ్కి వెళ్ళింది అయితే January 17th. 2 daysలో వర్క్స్ అవుతాయో లేవో అని అయితే మేమైతే టెన్షన్ పట్టాము. కానీ చాలా బాగా అయితే వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి. అలాగే బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చాలా బాగా జరిగినాయి అనే చెప్పాలి. కేక్ కటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ కటింగ్ అయితే మేము చేపించామన్నమాట. కానీ తర్వాత నేనే కట్ చేసేస్తా అని చెప్పేసి తనే 2-3 times అయితే కట్ చేసేసాడు. చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ బాబే కొంచెం కోఆపరేట్ చేయలేదు. ఎందుకు అంటే కొత్త వాళ్ళని చూశాక పిల్లలు అట్లనే ఉంటారు కదా, కొత్త రిలేటివ్స్ని అందరినీ చూసి కొంతమంది దగ్గరికి వెళ్ళేవాడు, కొంతమంది దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఎందుకు అంటే అలవాటు లేదు కదా, దానివల్ల కొంచెం సేపు అయితే ఏడ్చాడు. కానీ తర్వాత తనే సెట్ అయిపోయాడు అనమాట. బాబు సూట్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఈ సూట్ వచ్చేసి మేము బీసెన్ రోడ్లో సౌత్ ఇండియాలో అయితే తీసుకున్నాము. ఇంకా బాబు బర్త్డేకి రిలేటివ్స్ అందరూ వచ్చారు. అలానే ఇంటి పక్కన ఉండే వాళ్ళు కూడా అందరూ వచ్చారు. బాబుని విష్ చేశారు, బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చారు. ఇంకా విలేజ్లో బర్త్డే అంటే తెలిసిందే కదా, చాలా బాగా జరిగింది. అట్లనే బర్త్డే అయిపోయిన తర్వాత భోజనాలని, ఆ తర్వాత చిన్నపిల్లలందరూ కలిసి డ్యాన్స్ వేయడం, వాళ్ళందరినీ చూసి మా బాబు కూడా డ్యాన్స్ వేయడం, చాలా బాగా జరిగింది బర్త్డే అయితే. చుట్టుపక్కల ఉన్న చిన్నపిల్లలందరూ వచ్చి స్టేజ్ మీద డ్యాన్స్ వేశారు. వాళ్ళని చూసి మా బాబు కూడా డ్యాన్స్ వేసాడు అన్నమాట. చూడండి ఈ వీడియో క్లిప్లో. వాడు ఆనందం అయితే అంతు ఇంత లేదన్నమాట. సౌండ్ బాక్స్ పెట్టిన తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అప్పుడు పిల్లలందరినీ చూసి మా బాబు అయితే ఫ్రీ అయ్యాడన్నమాట. ఇంత బ్యూటిఫుల్గా చాలా బాగా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి ప్రీ బర్త్డే ఫోటోషూట్ ఎట్లా చేసామనేది పిక్స్ అయితే చూసేయండి. పిక్స్ ఎట్లా ఉన్నాయో కూడా కామెంట్ అయితే చేయండి. నచ్చితే లైక్ చేయండి. ఈ ఫోటోషూట్ అయితే మేము అవుట్డోర్లో ప్లాన్ చేసామన్నమాట. అవుట్డోర్లో కొన్ని థీమ్స్ తీసుకున్నాము. అలానే కొన్ని పార్కులకు అయితే వెళ్ళి ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఎట్లా ఉంది ఏంటి అనేది మీరైతే కామెంట్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.